ఐక్యూ నియో 9 ప్రో ఇంకా OnePlus 12R ఈ రెండిట్లో ఏది బాగుందో ఈరోజు తేల్చేద్దాం. ఈ రెండు ఫోన్లలో ఈ 7 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరా, ఆడియో, బ్యాటరీ ఇంకా సాఫ్ట్వేర్. ఈ 7 టాపిక్స్ గురించి క్లియర్గా మాట్లాడుకొని విన్నర్ ఎవరో తేల్చేద్దాం. ఐక్యూ నియో 9 ప్రో డిజైన్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో లెదర్ ఫినిష్తో వస్తుంది. ఫోన్ మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ వస్తుంది. ఇంకా మనకు వెయిట్ వచ్చేసి 190 grams. సో ఈ ఫోన్ మనకి లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్గా యంగ్ జనరేషన్కి బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో ఇది కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు కూడా ఈ మధ్య వాడుతున్నారు కదా, వాళ్ళకి బాగా అట్రాక్టివ్ అనిపిస్తుంది. టు ద ఆపోజిట్ సైడ్ మనం OnePlus 12Rని చూసుకుంటే ఐక్యూ లాగా ఐ క్యాచ్ డిజైన్ లేకపోయినా మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్ వస్తుంది. అండ్ చుట్టూ మనం బాడీ చూసుకుంటే అల్యూమినియం బిల్డ్తో వస్తుంది. ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 207 grams వస్తుంది. సో ఇది కంప్లీట్గా కర్వ్ డిజైన్ అవడం వల్ల చేతిలో పట్టుకున్నప్పుడు ఆ మెటల్ ఇంకా కర్వ్ డిజైన్ వల్ల మనకి ప్రీమియం ఫీల్ అనేది వస్తుంది. దీంతో పాటు మనకు అలర్ట్ స్లైడర్ ఉంటుంది. అలర్ట్ స్లైడర్ ఒక్కసారి మీకు అలవాటు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెండు ఫోన్స్లో మనకి బ్లాక్ వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఐక్యూ నియో 9 ప్రోలో చూసుకుంటే బ్యాక్ సైడ్ దానికి గ్లాస్ ఫినిష్ వస్తుంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ ఫంకీ కలర్స్ నచ్చకపోతే ఆ కలర్ కూడా వెళ్ళొచ్చు. ఈ రెండు ఫోన్స్లో డిజైన్ విషయంలో చూసుకుంటే నేను క్లియర్గా OnePlus 12 విన్నర్ అని చెప్తాను. డిస్ప్లే విషయానికి వస్తే ఐక్యూ నియో 9 ప్రోలో మనకి 6.78 inch డిస్ప్లే 1.5K రెజల్యూషన్తో వస్తుంది. LTPO4 సపోర్ట్ ఉంది. ఇంకా 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 3000 nits ఉంది. ఇంకా ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ మనకి స్కాట్ సెన్సేషన్ గ్లాస్ అని కొత్త టైప్ ఆఫ్ గ్లాస్ని యూజ్ చేసి. అదే మనం OnePlus 12Rలో చూసుకుంటే సేమ్ 6.78 inch డిస్ప్లే 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే LTPO4 సపోర్ట్ దీంట్లో కూడా ఉంది. కాకపోతే దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 nits అని ఇచ్చారు. దీని మీద యూజ్ చేసిన ప్రొటెక్షన్ మనకి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2. సో ఇండస్ట్రీలో ఉన్న టాప్ నాచ్ ప్రొటెక్షన్ అది. ఐక్యూ నియో 9 ప్రోలో మనకి ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. OnePlus 12Rలో మనకి కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఇంకా 12Rలో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. సో డిస్ప్లేలో మనం చూస్తున్నప్పుడు ఆ కలర్స్ అనేవి రిచ్ ఇంకా వైబ్రెంట్గా కనిపిస్తాయి. సో ఖచ్చితంగా కంటెంట్ చూడడానికి మనకి నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్లో కానీ మూవీస్ చూస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఈ డిస్ప్లేనే కొంచెం వైబ్రెంట్గా అనిపించింది నాకు. నియో 9 ప్రోలో 3000 nitsకి 12Rలో ఇచ్చిన 4500 nitsకి పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. రెండు ప్యానల్స్ మనకు అవుట్డోర్లో బ్రైట్గానే ఉన్నాయి. సో ఈ రెండు డిస్ప్లేస్లో మనం చూసుకుంటే OnePlus 12Rలో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. ఇంకా కర్వ్ డిస్ప్లే. ఆ కర్వ్ డిస్ప్లే వల్ల మనకి ప్రీమియం ఫీల్ అనేది వస్తుంది. సో ఈ రెండిట్లో చూసుకుంటే నేను డిస్ప్లే విషయంలో OnePlus 12R విన్నర్ అని చెప్తాను. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మొదలవుతుంది అసలు కదా. నియో 9 ప్రోలో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నింటిలో ఉన్న ప్రాసెసర్ ఇది. ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్, ఫ్లాగ్షిప్ లెవెల్ గేమింగ్ ఉంది ఈ ఫోన్లో. గేమ్స్ ఆడేటప్పుడు నేటివ్గా BGMIలో మనం ఫోన్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా 120 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు అల్ట్రా స్మూత్ అనమాట. ఏదో బటర్ పూసినట్టే అంత స్మూత్గా నడుస్తుంది గేమ్. సో ఈ సూపర్ కంప్యూటింగ్ చిప్ వల్ల మనకి ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనేది జరిగి గేమ్ని 144 Hzకి పుష్ చేస్తుంది. సో నేను BGMI ఆడినప్పుడు నాకు 120 FPS కాన్స్టెంట్గా వచ్చింది. సో ఇందులో యూజ్ చేసిన స్టోరేజ్ టెక్నాలజీ కూడా మనకి UFS 4.0 అనమాట. UFS 4.0 వల్ల మనకి ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మొత్తం స్నాపీ ఉంది. ఇట్లా రీసెంట్ యాప్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఫోన్ UI మొత్తం అల్ట్రా స్మూత్గా నడుస్తుంది. అండ్ గేమ్ లోడింగ్ స్పీడ్ ఇంకా యాప్స్ లోడ్ చేసే స్పీడ్ ఇట్లా ఓపెన్ చేయగానే స్నాపీగా ఓపెన్ అయిపోతున్నాయి. ఎక్కడ మనకి ల్యాగ్ అనేది అనిపించలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ OnePlus 12Rలో యూజ్ చేసింది కూడా సేమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసరే. దీంట్లో ట్రినిటీ ఇంజిన్ అని చెప్పేసి వాళ్ళు CPU, RAM ఇంకా స్టోరేజ్ వైటలైజేషన్ అని చెప్పేసి చాలా చేసారు. కానీ గేమ్ ఓపెన్ చేసినప్పుడు, BGMI ఓపెన్ చేసినప్పుడు స్పెసిఫిక్గా 60 FPS దగ్గర లాక్ అయిపోయింది. మనం సెట్టింగ్స్లో ఎంత మార్చినా కానీ సరే 60 FPSకి మించి వెళ్ళట్లేదు. అండ్ ఆడుతున్నప్పుడు ఫోన్ కొంచెం హీట్ అయినట్టు అనిపించింది. అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ క్లియర్గా కనిపించినాయి. సో ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఈజీగా ఐక్యూ నియో 9 ప్రో OnePlus 12Rని బీట్ చేసేసింది గేమింగ్ డిపార్ట్మెంట్లో. ఇంకా మనకు OnePlus 12Rలో యూజ్ చేసింది UFS 3.1 స్టోరేజ్. సో ఆ డిఫరెన్స్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. మనం యాప్స్ ఓపెన్ చేసి రీసెంట్ యాప్స్ నుంచి యాప్స్ స్విచ్ చేస్తున్నప్పుడు ఆ ఒక మైక్రో సెకండ్ డిలే అనేది ఉంటుంది. రీసెంట్ యాప్స్ నుంచి మళ్ళీ యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ యాప్ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఓపెన్ అవుతున్నట్టు కనిపించింది. ఇంకా OnePlus 12Rలో మనకి NFC సపోర్ట్ ఉంది. ఇది ఒక యాడెడ్ ఫీచర్ అని చెప్పాలి. సో NFC బాగా అలవాటు ఉన్న వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఈ రెండిట్లో క్లియర్ విన్నర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్తే క్లియర్గా ఐక్యూ నియో 9 ప్రో అని చెప్తాను. కెమెరాస్ విషయానికి వస్తే నియో 9 ప్రోలో మనకి సోనీ IMX920 సెన్సార్ ఉంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్. దీంతో మనం ఫొటోస్ తీస్తుంటే న్యాచురల్గా వస్తున్నాయి ఫొటోస్. ఓవర్ సాచురేట్ అవ్వకుండా, ఓవర్ బ్రైట్ అవ్వకుండా న్యాచురల్ కలర్ ఎట్లుందో అట్లా ఫొటోస్ వస్తుంది. వీడియో సెక్షన్లో 4K 30 FPS, 4K 60 FPS ఇంకా 8K 30 FPS కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా ఫీచర్స్ చాలా ఉన్నాయి ఇందులో. సూపర్ మూన్ మోడ్ అని చెప్పేసి, ఇంకా బ్యూటీ మోడ్ అని చెప్పేసి, వీడియో స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది ఇందులో. పోర్ట్రేట్ లెన్స్ లేకపోయినా కానీ సరే డిజిటల్ జూమ్ చేసే వాళ్ళు 2xలో పోర్ట్రేట్ని తీయడానికి ఒక ఫీచర్ ఇచ్చారు. ఈ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఎన్నిసార్లు దాంట్లో బ్యూటీ మోడ్ ఆఫ్ చేసినా కానీ సరే ఫేస్ని ఖచ్చితంగా అది స్మడ్జ్ చేసేస్తుంది. ఎందుకో మరి నాకు తెలియదు. ఫ్రంట్ కెమెరా అయితే నాకు అంత ఇంప్రెసివ్ ఏం అనిపించలేదు. కానీ బ్యాక్ కెమెరా న్యాచురల్ ఫొటోస్, క్లియర్ అండ్ క్రిస్ప్ ఫొటోస్ సూపర్. 1080p మోడ్లో వీడియో తీస్తున్నప్పుడు అల్ట్రా స్టెబిలైజేషన్ ఒక మోడ్ ఇచ్చారు. సో ఆ మోడ్లో వీడియోస్ తీస్తుంటే చాలా స్టేబుల్గా వీడియోస్ వస్తున్నాయి. జనరల్గా మనం ఎక్కడ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా 1080p క్వాలిటీతోనే అప్లోడ్ చేస్తాం. సో
ఆ 1080p క్వాలిటీలో స్టెబిలైజేషన్ అనేది చాలా బాగుంది. OnePlus 12Rలో చూసుకుంటే సోనీ IMX890 సెన్సార్ యూజ్ చేసిరు. ఇది 920తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ గ్రేడ్ సెన్సరే, కాకపోతే దీంతో వచ్చే ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఈ ఫోన్తో ఫొటోస్ తీస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఒకటి ఏంటంటే న్యాచురల్ ఫొటోస్ని ఆటోమేటిక్గా అదే బ్రైట్ చేసేస్తుంది. న్యాచురల్గా వచ్చే కలర్తో కంపేర్ చేస్తే కొంచెం బ్రైట్ చేసేస్తుంది. అండ్ మనం వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు కూడా మనకి వీడియోలో స్టెబిలైజేషన్ IQ Neo 9 Proతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఉన్నట్టు అనిపించింది నాకు. రెండు ఫోన్స్లో 8MP అల్ట్రా వైడ్ ఇచ్చారు, కాకపోతే అల్ట్రా వైడ్ నాకు అంత యూజ్ అని అనిపించలేదు. ఎక్కడ దాన్ని యూజ్ చేయడానికి కూడా వెళ్ళాను నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరం. మెయిన్ సెన్సరే మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ OnePlus 12Rలో మనకి ఇంకో పనికిరాని సెన్సర్ ఒకటి ఇచ్చారు, 2MP మ్యాక్రో లెన్స్ అంట. అదైతే నేను ఓపెన్ చేసి కూడా చూడలేదు, ఎట్లా బాగుండదని తెలుసు. IQలో మనకు 32MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇంకా OnePlus 12Rలో కంపేర్ చేస్తే 16MP సెల్ఫీ కెమెరా ఉంది. సో ఈ రెండు కెమెరాస్లో విన్నర్ ఎవరని చెప్తే IQ Neo 9 Proలో న్యాచురల్ కలర్స్ వస్తున్నాయి అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంది. మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే న్యాచురల్ ఫొటోస్ని మంచిగా ఎడిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కానీ OnePlus 12Rలో ఆటోమేటిక్గా ముందే బ్రైట్ చేసేసి నాకు కావాల్సిన కలర్స్ రాకుండా కొంచెం కలర్స్ని చేంజ్ చేస్తుంది. స్కిన్ టోన్స్ కూడా అక్కడక్కడ చేంజ్ అయిపోతున్నాయి. సో కెమెరాస్లో ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకు IQ Neo 9 Proలో. సూపర్ మూన్ మోడ్ అని చెప్పేసి, ఇంకా 8K 30fps రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. ఇవన్నీ చూసుకుంటే మనకి కెమెరా డిపార్ట్మెంట్లో ఉండే IQ Neo 9 Proనే విన్నర్ అని చెప్తా. ఆడియో డిపార్ట్మెంట్కి వస్తే Neo 9 Proలో మనకి స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అందులో లేదు. అండ్ నాకు గేమ్స్ ఆడుతున్నప్పుడు అనిపించిన ఒక పాయింట్ ఏంటంటే రైట్ సైడ్ స్పీకర్, మనకు బాటమ్ స్పీకర్ ఏదైతే ఉంటుందో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ స్పీకర్ నుంచి సౌండ్ కొంచెం లౌడ్గా అనిపించింది అండ్ టాప్ స్పీకర్ కొంచెం తక్కువ అనిపించింది సౌండ్. ఇది ఒక గేమింగ్ ఫోన్ అయ్యుండి దానికి హెడ్ ఫోన్ జాక్ ఇచ్చుంటే బాగుండు నాకు అనిపించింది. ఎందుకంటే స్పెసిఫిక్గా గేమింగ్ కోసమే డిజైన్ చేసారు ఈ ఫోన్ని. ఒక హెడ్ ఫోన్ జాక్ కూడా ఇచ్చుంటే బాగుండు నాకు అనిపించింది. OnePlus 12Rలో ఉన్న స్పీకర్స్ మనకి బేస్ ఇంకా సౌండ్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు IQ Neo 9 Proతో కంపేర్ చేస్తే. అండ్ దీంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అండ్ దాంతోపాటు మనకు వీళ్ళు స్పేషియల్ ఆడియో ఫీచర్ని కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. మనం కంటెంట్ చూస్తున్నప్పుడు వీడియో ఎంత ఇంపార్టెంటో దానికి తోడు ఆడియో కూడా అంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఆడియో లేకుండా వీడియో చూస్తే ఒకలాగా అర్థమవుతుంది, అదే వీడియో లేకుండా ఆడియో చూస్తే ఇంకోలాగా అర్థమవుతుంది. సో వీడియో ఎంత ఇంపార్టెంటో ఆడియో కూడా అంతే ఇంపార్టెంట్. ఆడియో డిపార్ట్మెంట్లో క్లియర్ విన్నర్ అని చెప్తే నేను OnePlus 12R అనే చెప్తా. బ్యాటరీ విషయానికి వస్తే IQ Neo 9 Proలో 5160 mAh బ్యాటరీ ఇచ్చారు. దీంతో పాటు 120W ఛార్జర్ ఇచ్చారు. ఈ ఫోన్ నేను క్లియర్గా ఛార్జింగ్ టెస్ట్ చేసిన, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ని ఆఫ్ ఉంచి ఛార్జ్ చేసిన, మళ్ళీ ఆ ఫీచర్ని ఆన్ చేసి కూడా ఛార్జ్ చేసిన. రెండిట్లో నాకు డిఫరెన్స్ కూడా కనిపించింది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ని ఆన్ చేసి ఈ ఫోన్ని ఛార్జ్ చేస్తే అరౌండ్ 32 minutesలో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. అదే OnePlus 12Rలో మనం చూసుకుంటే 5500 mAh బ్యాటరీని ఇచ్చారు. ఆ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 100W సూపర్ బుక్ ఛార్జర్ని ఇచ్చారు. ఈ ఫోన్ని ఛార్జ్ చేయడానికి అరౌండ్ 29 to 30 minutes టైం తీసుకుంది. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో రెండు ఫోన్స్ ఛార్జ్ అయిపోతున్నాయి. కాకపోతే ఇక్కడ స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే మనకి OnePlus 12Rది IQ Neo 9 Proది ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఒక్క 5 to 10 minutes ఆఫ్ డిఫరెన్సే నాకు కనిపించింది. సో అరౌండ్ 350 mAh బ్యాటరీ ఎక్కువ ఉన్నా కానీ సరే OnePlus 12Rతో కంపేర్ చేస్తే IQ Neo 9 Pro క్లియర్ కాంపిటీషన్ ఇచ్చింది. బ్యాటరీ డిపార్ట్మెంట్ చూసుకుంటే రెండు ఫోన్స్ ఈక్వల్గా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఛార్జింగ్ టైం OnePlus 12R కొంచెం ఫాస్ట్ ఉంది, కానీ ఇక్కడ బ్యాటరీ హోల్డింగ్ కెపాసిటీ మనకి IQ Neo 9 Proలో కొంచెం ఎక్కువ ఉంది. సో రెండు ఈక్వల్గా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఇది డ్రా. సో లాస్ట్ పాయింట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. ఇదే మెయిన్ పాయింట్. IQ Neo 9 Proలో మనకి FunTouch OS 14 వస్తుంది. ఇది Android 14 బేస్డ్ స్కిన్. దీంట్లో అన్ని కస్టమైజేషన్ ఆప్షన్స్, యాప్ లాక్, ప్రైవేట్ సేఫ్, ఇంకా కస్టమైజేషన్స్, ఐకాన్ కస్టమైజేషన్స్, ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కస్టమైజేషన్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే దానికి తోడు మనకి యాడ్స్ కూడా వస్తాయి. ఈ సాఫ్ట్వేర్ నాకు కంప్లీట్గా అవుట్డేటెడ్ అనిపించింది. ఎక్కడ చూసినా మొత్తం ఏదో 2 to 3 years బ్యాక్ వాడుతున్న ఫోన్ లాగా అనిపించింది. అండ్ దట్ టు అందులో యాడ్స్ రావడం వల్ల అది ఒక చీప్ OS లాగా నాకైతే అనిపించింది. అదే మనం OnePlus 12Rలో చూసుకుంటే కలర్ OS ఉంటుంది, అదే ఆక్సిజన్ OS ఉంటుంది. సో ఈ ఆక్సిజన్ OS అనేది మనకు కంప్లీట్గా క్లీన్గా ఉంటుంది, ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుంది. అండ్ OS చూడడానికి మనకు ప్రీమియం కనిపిస్తుంది. సో ప్రీమియం అని ఎందుకు అంటున్నా అంటే ఎక్కడ యాడ్స్ కనిపించవు, ఇంకా UI అనేది కంప్లీట్ క్లీన్గా ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇది కూడా Android 14 బేస్డ్ స్కిన్నే, కాకపోతే అన్ని కస్టమైజేషన్స్ మనకు ఉంటాయి. యాప్ ఐకాన్ సైజ్ తగ్గియడం, యాప్ పేర్లు మార్చడం, ప్రైవేట్ సేఫ్, యాప్ లాక్, యాప్ క్లోనింగ్, దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే ఇది దాంతో కంపేర్ చేస్తే క్లీన్ ఇంకా క్లాసిక్గా అనిపిస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే క్లియర్గా OnePlus 12R విన్నర్ అని చెప్తా. ఎందుకంటే క్లీన్ UI, యాడ్స్ ఉండవు, ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్. ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ కావాలన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు వైబ్రెంట్ అండ్ ఫంకీ డిజైన్ కావాలి, ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి, అండ్ స్లైట్లీ బెటర్ కెమెరాస్ కావాలి అనుకుంటే IQ Neo 9 Proకి వెళ్ళిపోండి. కానీ మీకు ఒక ప్రీమియం ఫోన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా OnePlus 12Rకి వెళ్ళండి. దాంట్లో మనకి మెటల్ బిల్డ్ ఉంటుంది, అలర్ట్ స్లైడర్ వస్తుంది, కర్వ్ డిస్ప్లే ఉంటుంది, స్లైట్లీ బెటర్ డిస్ప్లే దెన్ IQ Neo 9 Pro. అండ్ దాంట్లో మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది. దాంతోపాటు మనకి NFC సపోర్ట్ కూడా ఉంది. సో ఇవి కావాలి అనుకుంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్, ఓవరాల్ యూజేజ్కి బాగుండాలి అనుకుంటే OnePlus 12Rకి వెళ్ళిపోండి. అండ్ గేమింగ్ కావాలి అనుకుంటే IQ Neo 9 Proకి వెళ్ళిపోండి. IQ Neo 9 Pro ఫుల్ రివ్యూ కావాలి అనుకుంటే ఇక్కడ ఉంది చూడండి. నాకు OnePlus 12లో గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది, ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ చూడండి.